మన ఛానల్కి ఒక కమెంట్ వచ్చింది ఫ్రమ్ సాయి గాయత్రి. ఐఎమ్ రెగ్యులర్ ఫాలోవర్ అండ్ ఈ సండే ఫస్ట్ టైం యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నాను, సో దీని మీద ఒక వీడియో చేయండి అని మెసేజ్ చేశారు. ఫస్ట్లీ ఆల్ ది బెస్ట్. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాక్చువల్లీ ఈ ఎగ్జామ్ వెరీ టఫెస్ట్. మన దేశంలో టాప్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ని సెలెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇది చాలా మందికి డ్రీమ్ విత్ డెడ్ లైన్ అనమాట. అండ్ ఇయర్స్ ఆఫ్ బుక్స్, ప్రెషర్, సొసైటీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ దాటుకుని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ హాల్ వరకు వెళ్ళటమే ఒక విక్టరీ. బట్ ఎస్, కొన్ని పాయింట్స్ మైండ్ లో పెట్టుకోవాలి. నెంబర్ 1, డెఫినెట్లీ నో పానిక్. జనరలీ ఎగ్జామ్ అంటే ఫస్ట్ పానిక్ అయిపోతాం అందరం. సో పానిక్ అవ్వకుండా కొంచెం కూల్ గా కామ్ మైండ్ తో చదువుకున్నవి మాత్రమే మైండ్ లో పెట్టుకుంటే వెరీ హెల్ప్ఫుల్. అండ్ నెంబర్ 2, అసలు నిద్రపోకుండా రాత్రంతా బాగా చదివేయాలి అనే మైండ్ సెట్ ఉంటుంది ఎగ్జామ్ అనేసరికి చాలా మందికి. బట్ నిద్ర అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓవర్ రివిజన్ వద్దు, చదివిందే మళ్ళీ మళ్ళీ చదివి ఓవర్లోడ్ చేసుకోవద్దు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ కాన్ఫిడెంట్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఏ కాన్ఫిడెన్స్ తో అయితే మీరు ఈ జర్నీలో అన్ని దాటుకుంటూ ఇక్కడ వరకు వచ్చి ఎగ్జామ్ అటెండ్ చేయాలి అనుకుంటున్నారో అదే కాన్ఫిడెన్స్ తో ఇంకొంచెం పవర్ తో మీరు ముందడుగు వేయండి చాలు. యూపీఎస్సీ ఎగ్జామ్ అనే కాదు, వేరే ఏ ఎగ్జామ్ రాసే వాళ్ళైనా సరే ఈ పాయింట్స్ మైండ్ లో పెట్టుకోవాలి. కొంచెం కామ్ గా, పీస్ఫుల్ గా, కాన్ఫిడెంట్ గా ఉండి ఎగ్జామ్ బాగా రాసేయాలంటే. బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. సండే ఎవరెవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో అందరికీ బెస్ట్ విషెస్. మరి గాయత్రి అడిగిన దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రిక్వెస్ట్, ఏదైనా ఒక స్పెషల్ టాపిక్ మీద మీరు నేను మాట్లాడాలి అనుకుంటే కమెంట్ చేయండి. ఓకే, స్టే ట్యూన్డ్. అన్స్క్రిప్టెడ్ విత్ జో.